నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంక. తెలంగాణ ప్రభుత్వం నూతన సంవత్సరంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి? తమ పాలన 2028 ఎలక్షన్‌కి ఏ విధంగా ఉండాలి అనేది ఒక ప్రణాళిక వేసుకుంది. ఆ ప్రణాళికలో భాగంగా ప్యూర్, క్యూర్, రూర్ అనే అంశాల మీదుగా పాలన సాగించాలని చెప్పేసి అనుకుంటుంది. అది ఎలా అనేది చూద్దాం. దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. తెలంగాణ ప్రభుత్వం ప్యూర్, క్యూర్, రూర్ అనే ఈ 3 అంశాల మీద పాలన సాగించాలి, కొత్త సంవత్సరంలో ఈ విధంగా నడవాలి అని చెప్పేసి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది. అసలు ఏంటి వీటి అర్థం? విజన్ 2047 రచించారు. అవును. ఎవరు? లోకేష్ గారు అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో ఎలా అయితే డిజైన్ చేశారో ఇక్కడ కూడా తెలంగాణలో తెలంగాణ రైజింగ్ పేరుతోటి 2047 విజన్ని ఇక్కడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తయారు చేశారు. దాని దిశగా అడుగులు వేయటానికి తెలంగాణని 3 భాగాలుగా విభజించారు. 1 క్యూర్, 2 ప్యూర్, 3 రూర్. ఏంటి ఇవి అని అంటే, ఫస్ట్ క్యూర్ అంటే ఇన్నర్ రింగ్ రోడ్ లోపల ఉండేటువంటి భాగాన్ని క్యూర్ అనేటువంటి కాన్సెప్ట్లో తీసుకున్నారు. ఎందుకు క్యూర్ అనే కాన్సెప్ట్లో తీసుకున్నారంటే, ఇక్కడ పొల్యూషన్ ఎక్కువ ఉంది. ఈ పొల్యూషన్ తగ్గించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? పొల్యూషన్ వెదజల్లేటువంటి కంపెనీలని పక్కకు పంపించేసేయాలి, అంటే అదర్ దాన్ ఏరియాలోకి. అలాగే బస్సులు, ఆటోలు, క్యాబ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవి ఎక్కువగా పొల్యూషన్ వెదజల్లుతున్నాయి. అందుకే ఈ మధ్య రెడ్ జోన్లోకి వచ్చింది హైదరాబాద్ కూడా. ఢిల్లీ ఏ విధంగా అయితే హై డేంజర్లోకి వెళ్ళిపోయిందో, దానికంటే కొంచెం తక్కువైనప్పటికి కూడా రెడ్ జోన్లోకి కొన్ని ప్రాంతాలు హైదరాబాద్లో వెళ్ళిపోయినాయి. అందుకే దీన్ని క్యూర్ చేయాలి అనేటువంటి పేరుతోటి ఇన్నర్ రింగ్ రోడ్ లోపల, అంటే అవుటర్ రింగ్, ఇప్పుడు ఉన్నటువంటి అవుటర్ రింగ్ రోడ్ అనుకోండి, మనకి ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్ లోపల, ఈ అవుటర్ రింగ్ రోడ్ లోపల ఉండేటువంటి భాగాన్ని క్యూర్ చేయాలి అనేటువంటి కాన్సెప్ట్ని తీసుకున్నారు. క్యూర్ చేయాలంటే ఏం చేయాలి? డ్రైనేజ్ సిస్టమ్ని మార్చాలి, నిర్మాణాలకు సంబంధించినటువంటి డిజైన్స్ని మార్చాలి, ఇప్పుడున్నటువంటి ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి వాటిని కొన్నిటిని బయటికి పంపించేసేయాలి. ఇది క్యూర్, అంతే కదా. అలాగే ఆ క్యూర్లో భాగంగానే ఇప్పుడు ఈ మొత్తం నాలాలు బాగు చేయటం కానీ హైడ్రాన్ పెట్టారు, మూసీ నది ప్రక్షాళన చేస్తున్నారు. ఇవన్నీ క్యూర్లో భాగమే. అయితే క్యూర్లో భాగంగా నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలుసా? అది కనుక వింటే కొంచెం ఇబ్బంది పడతారు చాలామంది, ఇబ్బందిగా అనిపిస్తుంది. బస్సులు, డీజిల్ ఆటోలు వీటన్నిటిని నిషేధించబోతున్నారు. ఏ విధంగా అయితే ఢిల్లీలో 10 yearsకి పైబడినటువంటి డీజిల్ వాహనాలను నిషేధించారో, అదే తరహాలో హైదరాబాద్లో కూడా నిషేధించబోతున్నారు. ఎక్కడ? క్యూర్ ఏరియాలో, అంటే అవుటర్ రింగ్ రోడ్ యువతల లోపల, అవుటర్ రింగ్లో లోపల భాగాల్లో ఈ ఆటోలను కానీ క్యాబ్స్ని కానీ 10 ఏళ్లకు పైబడ్డ డీజిల్ వాహనాలు అసలు కంప్లీట్ నిషేధించబోతున్నారు. అసలు డీజిల్ వాహనాలు ఎంటర్ కాకుండా భవిష్యత్తులో చేయబోతున్నారు ఈ క్యూర్ ఏరియాలో. వాటి నుంచి వచ్చేటువంటి పొల్యూషను చాలా ఎక్కువగా ఉందనేది. మరి అందరూ ఏమంటారంటే, ఓకే ప్రైవేట్ వాహనాల మీద మీరు చర్యలు తీసుకోబోతున్నారు నిజమే, మరి గవర్నమెంట్ వాహనాల పరిస్థితి ఏంటి అని అడుగుతారు. అందుకే రాబోయే రోజుల్లో బస్సులు మొత్తం ఎలక్ట్రిక్ బస్సులు, కంప్లీట్ ఎలక్ట్రిక్ బస్సులు లేదా సిఎన్జి బస్సులు, ఈ 2 మాత్రమే ఉంటాయని చెప్పారు. కొత్త సంవత్సరం నుంచే దానికి ఆరంభం కాబోతున్నారు. ఈ ఇయర్ స్టార్టింగ్ నుంచే ఈ క్యూర్ అనేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. దాంట్లో భాగంగానే ఫస్ట్ అసలు ముందు మనం మారాలి కదా. ఇంకొకళ్ళు చెప్పాలంటే సేమ్ అదే పద్ధతిలో ఫస్ట్ గవర్నమెంట్ నుంచే గవర్నమెంట్ బస్సులను బ్యాన్ చేయబోతున్నారు. డీజిల్ బస్సులను బ్యాన్ చేసి ఎలక్ట్రిక్ బస్సులు, సిఎన్జి బస్సులు తీసుకురాబోతున్నారు. ఇప్పుడున్నటువంటి డీజిల్ బస్సులని కన్వర్ట్ చేయబోతున్నారు. ఈ కార్యక్రమం కొత్త సంవత్సరం నుంచి స్టార్ట్ కాబోతుంది. ఇది క్యూర్కి సంబంధించిన అంశం. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి కొన్ని కంపెనీలు ఉన్నాయి, ఐడిపిఎల్లో ఉన్న కొన్ని కంపెనీలు ఇవి పొల్యూషన్ వెదజల్లుతున్నాయి. వీటిని ఫ్యూచర్ సిటీకి అక్కడికి తీసుకెళ్ళిపోయి అవుటర్ ఆర్ఆర్ రీజనల్ రింగ్ రోడ్ అవతలకు తీసుకెళ్లాలనుకుంటున్నారు. వాటన్నిటిని తరలించడం, కంపెనీలన్నింటినీ తరలించడం. ఎగ్జాక్ట్గా ఈ పాయింట్ దగ్గరే మొన్న ఈ మధ్యకాలంలో ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ గారు అబ్జెక్షన్ చేశారు. ఈ కంపెనీలన్నీ ఎలా తరలిస్తారు అనేది. ఇదంతా ల్యాండ్
కోసమేను, ల్యాండ్ అమ్ముకోవడానికి, ఇట్లా రకరకాలుగా ఆయన కామెంట్ చేశాడు. సరే ఎన్ని కామెంట్ చేసినా ప్రతిపక్షంలో ఉన్నాడు, అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఒక డిజైన్ చేసుకుని, ఒక విజన్ తయారు చేసుకుని దాని ప్రకారం వెళ్తూ ఉంటారు. ఎందుకంటే ప్రజల యొక్క మన్నలను పొందితేనే మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత గెలవాలి. ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయనో, ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని చెప్పి వీళ్ళు అనుకునేది కానీ చేయలేకపోతే పరిపాలనే చేయలేరు. అందుకే ఆయన ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలు, పొల్యూషన్ తోటి ఉన్న కంపెనీలు అన్నింటినీ రీజనల్ రింగ్ రోడ్ అవతలకి పంపించబోతున్నారు. ఇది క్యూర్కి సంబంధించిన సంక్షిప్తంగా ఉన్నటువంటి ఐడియా విజన్లో. నెక్స్ట్ క్యూర్ నేను చెప్పాను, ప్యూర్ చెప్పాలి. ఇప్పుడు దాకా క్యూర్ చెప్పాను. క్యూర్ అంటే అవుటర్ రింగ్ రోడ్డుకి లోపల ఉన్నటువంటి భాగాన్ని క్యూర్ చేసేటువంటి క్రమంలో ఈ కంపెనీలు పంపించడం, ఆటోలు వీటన్నిటిని నిషేధించడం ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఇంకా ప్యూర్ ఏంటి? ప్యూర్ ఏంటంటే ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్డు ఉందా, అవుటర్ రింగ్ రోడ్డుకి అలాగే రీజనల్ రింగ్ రోడ్డుకి ఆల్రెడీ ఇప్పుడు భూములు సేకరిస్తున్నారు. అవుటర్ రింగ్ రోడ్డుకి రీజనల్ రింగ్ రోడ్డుకి మధ్యలో ఉండేటువంటి భాగాన్ని ప్యూర్గా ఉంచేలాగా మొత్తం నిర్మాణాలు చేపట్టబోతున్నారు. ప్యూర్ అనేది అది ప్యూర్, ఆ ప్యూర్ భాగం ఏది అవుటర్ రింగ్ రోడ్డుకి రీజనల్ రింగ్ రోడ్డుకి మధ్యలో ఉండేటువంటిది ప్యూర్గా ఉండేలాగా కొత్తగా నిర్మాణాలు కానీ అవన్నీ జరగాలి అనేది. ఇక రూర్ అంటే ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్డు అవతల ఉండేటువంటి రూరల్ ఏరియాస్ అన్నింటినీ కలిపి రూర్ అన్నారు. రూరల్ ఏరియాస్ అన్నింటినీ, వాటికి ఏం కావాలి? వాటర్ కావాలి, సాగునీళ్ళు కావాలి వాటికి, అంతే కదా, పంటలు పండించుకోవడానికి ప్రాజెక్టులు కావాలి. ఇవన్నీ రూర్ అన్నారు దాన్ని. రీజనల్ రింగ్ రోడ్ అవతల భాగాన్ని అంతా రూర్ అన్నాడు తెలంగాణని. అవుటర్ రింగ్ రోడ్కి రీజనల్ రింగ్ రోడ్కి మధ్య ఉన్న దాన్ని ఏమో ప్యూర్ అన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్కి అది అవుటర్ రింగ్ రోడ్, ఇప్పుడున్నటువంటి అవుటర్ రింగ్ రోడ్ నేను అనేది. ఇన్నర్ రింగ్ రోడ్ మీన్స్ ఇప్పుడున్నటువంటి అవుటర్ రింగ్ రోడ్. ఈ అవుటర్ రింగ్ రోడ్ లోపల ఉండేటువంటి దాన్ని క్యూర్ అన్నాడు. ఫస్ట్ క్యూర్ నుంచి స్టార్ట్ చేశాడు ఆయన ప్రక్షాళన. క్యూర్ నుంచి స్టార్ట్ చేసి ప్యూర్ నుంచి రూరల్కి వెళ్తున్నాడు. అంటే మీరేమో తెలంగాణని ఈ విధంగా ముందుకు సాగించాలని రేవంత్ రెడ్డి ప్లాన్ అని చెప్పి అంటున్నారు. కానీ రీసెంట్గా హరీష్ రావు గారు 2 వ్యాఖ్యలు చేశారు. అచ్చం ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అయితే మాట్లాడారో యాజ్ ఇట్ ఈజ్ అలానే ఎవరైతే పోలీసులు ఇబ్బందులు పెడుతున్నారో వారు ఎక్కడున్నా, ఒకవేళ మీరు ప్రమోషన్ మీద ఏ పదవికి వెళ్ళినా, సెంట్రల్కి వెళ్ళినా, ఎక్కడున్నా లాక్కొస్తాము, మేము మిమ్మల్ని జైల్లో వేస్తాం, మీ అంతా తెలుస్తామని చెప్పారు. నెక్స్ట్ ఎవరైతే ఇబ్బందులకు గురి చేస్తున్నారో అధికారులు, ఏ రాజకీయ నాయకుడైనా, అధికారులైనా, పోలీసులైనా, ఎవరైనా సరే ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ పేర్లన్నీ మేము రాసుకుంటున్నాము, ఒక బుక్లో నోట్ చేసుకుంటున్నాము, మళ్ళీ మేము అధికారంలోకి వస్తాము, వచ్చిన తర్వాత వాళ్ళంతా తేలుస్తాము అని. అచ్చం ఇక్కడ నాకు జగన్మోహన్ రెడ్డి గారిని చూసినట్టు అనిపించింది. ఇది పక్కన పెడితే ఈ ప్రణాళిక ఇలా ఉన్నప్పుడు మరి ఇక్కడ ప్రజలకు అన్యాయం ఎక్కడ జరుగుద్ది? మరి హరీష్ రావు గారు ఈ వ్యాఖ్యలు ఎవరి కోసం, ఎందుకోసం చేస్తున్నారు? మరి హరీష్ రావు గారి మీద నాకు గౌరవం ఉంది. మిగతా బీఆర్ఎస్ పార్టీ లీడర్ల మీద భిన్నాభిప్రాయాలు ఉన్నా కానీ హరీష్ రావు గారు అంటే నాకు గౌరవం. హరీష్ రావు గారు ఒక లీడర్ అనేది ఫీలింగ్ నాకు ఉంటుంది. ఇది అడ్మినిస్ట్రేషన్ పరంగా. అధికారంలోకి వస్తే మేము వాళ్ళని తీసుకొస్తాం, లేకపోతే ఇంకోటి చేస్తాం అనే బెదిరింపు ధోరణులు ఏవైతే ఉన్నాయో అవి కేవలం క్యాడర్ని, పార్టీని నిలుపుకునేదానికి చేసాడండి. ఇప్పుడు చేయొచ్చు కదా, ఒకవేళ అధికారులను చేయాలనుకుంటే మీరు కోర్టుకు వెళ్ళి న్యాయ పోరాటం చేయొచ్చు, వద్దని ఎవరు? ప్రజా పోరాటం చేయొచ్చు, వద్దని ఎవరు? ఎవరు వద్దనలేదు. అధికారంలోకి వస్తే చేయాలనే ఉంది, అధికారంలో లేకపోయినా చేయొచ్చు. అంటే ఒక పక్క ఇన్ని హామీలు ఇస్తున్నారు, అదే మేము అది చేస్తాం ఇది చేస్తాం అంటున్నారు, మేము సభలు పెడుతున్నాము, నీటి మీద మాట్లాడతాం అన్నారు, అసెంబ్లీకి వెళ్ళారు, 2 నిమిషాలు ఉన్నారు, ఆయన 11 నిమిషాలు ఉంటే 2 నిమిషాలు ఉంటే బయటకు వచ్చేసారు. మరి ఎందుకు అసెంబ్లీలో మాట్లాడట్లేదు? కరెక్ట్. ఇది ఎందుకు అసెంబ్లీలో మాట్లాడుతున్నదంటే ప్రజలు రిసీవ్ చేసుకోరు, అధికార పక్షం నిలదీస్తుంది. 2014 నుంచి 2023 వరకు మీరు ఏం చేశారని అడుగుతారు. ఆన్ రికార్డు ఉంటుంది అక్కడ ప్రభుత్వం దగ్గర. ప్రభుత్వంలో లేనప్పుడు ఆన్ రికార్డు ఉండదు. ఏ ఇరిగేషన్ శాఖలో నువ్వేం చేసావని రికార్డు చేస్తారు బయటికి. సో కాబట్టి దానికి సమాధానం చెప్పలేక అసెంబ్లీకి రావట్లేదు అనేటువంటి ఫీలింగ్లోకి తెలంగాణ సమాజం వెళ్ళిపోతుంది. ఇప్పుడు సపోజ్ ఒక 2 వ్యక్తులు ఉన్నారు, ముఖం సాటేసి ఎందుకు వెళ్తావు? అతనికి సమాధానం చెప్పలేని పరిస్థితి లేనప్పుడే కదా, ఇది కామన్. ఇప్పుడు నిజంగా అధికారులను లేకపోతే అందరినీ భయపించారు, మేము రాసుకుంటున్నాం, మేము చర్యలు తీసుకుంటాం అని చెప్పి బెదిరింపు ధోరణి అనేది ఒక రకంగా చెప్పాలంటే కేసులు పెట్టాలి. అది బెదిరించడం. అది ఇప్పుడు సామాన్య మానవుడు పోయి ఒక ఎంఆర్ఓనో, ఒక ఆర్డీఓనో, లేక కలెక్టర్నో, లేకపోతే ఇంకొక ఎస్పీని బెదిరిస్తూ ఊరుకుంటారు వీళ్ళు? ఎందుకు ఊరుకుంటారు? మరి వీళ్ళంతా బహిరంగంగా బెదిరిస్తుంటే కేసులు పెట్టాలి కదా. నిజంగా తప్పు చేస్తుంటే సరే, ఊరికే వాళ్ళు చెప్పింది కూడా నిజం అనుకుందాం,
నిజంగా తప్పు చేస్తుంటే మీకు ప్రజాబలం ఉందిగా మీ పార్టీకి, పోయి ధర్నాలు చేయొచ్చుగా. లేదు న్యాయస్థానాలు ఉన్నాయి కదా, కోర్టు కేసు వేయచ్చు కదా ఆధారాలతో సహా, అది ఎందుకు చేయట్లేదు? అంటే సార్ ఇప్పుడు అధికారుల దగ్గర పవర్ ఉంది సార్. అధికారుల దగ్గర పవర్ లేదు. అంటే అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఎప్పుడు ప్రభుత్వం ఏది ఉంటే ఆ పాలసీలకు అనుగుణంగా ఉద్యోగులు వాళ్ళు ముందుకి ఫైల్స్ తీసుకెళ్తారు. ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ అంటారు దాన్ని. అంటే పాలసీల్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు అంతే. అంటే కలెక్టర్స్ కావచ్చు, పోలీస్ అధికారులు ఎవరైనా. కావచ్చు, ఇప్పుడు ప్రజల కోసం కదా సార్ వాళ్ళు పనిచేయాల్సింది. ప్రజల డబ్బుతోనే కదా మీకు జీతాలు ఇస్తుంది. అవును. మరి ఒక రాజకీయ నాయకుడు వచ్చి మీరు ఎక్కడికెళ్ళా లాక్కొచ్చి తంతాను అది ఇది అంటున్నప్పుడు మీరు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? మీరెవరు మమ్మల్ని తన్నడానికి? మేము మా పని చేస్తున్నామని ఒక్కరు కూడా బయటకు రాకపోవడానికి రీజన్ ఇప్పుడు పోలీస్ సంఘాలు కానీ లేదంటే ఐఏఎస్ సంఘాలు కానీ ఉన్నాయి కదా, వీళ్ళు బయటకు వచ్చి ఏంది మమ్మల్ని అంటారు అనాలి. అనే వాళ్ళకి కానీ అనిపించుకునే వాళ్ళకి కానీ అవగాహన లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే అనేవాళ్ళు వాళ్ళకై వాళ్ళు స్వతగా చేయరండి ఉద్యోగులు ఎప్పుడు కూడా. నిజమే. పరిపాలనలో ఎవరుంటే వాళ్ళు చెప్పింది చేస్తారు. ఎందుకు వాళ్ళు చెప్పింది చేస్తారంటే ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల కోసం ఎన్నుకోబడినటువంటి ప్రజాస్వామ్యయుతంగా ఉన్నటువంటి ప్రభుత్వం. కాబట్టి ప్రభుత్వం అని అంటే అదేదో బ్రహ్మ పదార్థం కాదు. మనందరం కలిసి ఎంచుకున్నటువంటి వాళ్ళు ఏం చెప్తే అది వింటారు వాళ్ళు. ప్రజలకు వ్యతిరేకంగా వాళ్ళు ఏం చేయరు. వాళ్ళు మనం ఎంచుకున్నాం, వాళ్ళు మంచోళ్ళు, వాళ్ళు మమ్మల్ని సక్రంగా చూస్తారని వాళ్ళు చెప్పింది వీళ్ళు చేస్తారు. సో వాళ్ళు చెప్పింది చేయకపోతే ప్రతిపక్షం ఏం చేయాలి? ప్రజాస్వామ్యయుతంగా నిలదీయాలి, న్యాయబద్ధంగా మీరు పోరాడాలి, అంతే తప్ప బెదిరించకూడదు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.